నీకెవరు లేరా? నాకెవరు లేరురా. నీకు? నాకు కూడా ఎవరు లేరురా. అరే నీ పేరేంద్రా? నా పేరు చంద్రి. నీ పేరేంద్రా? నా పేరు నర్సి. ఏం చెప్తారా మీరు? కనబడతలేదా? ఒకరు పళ్ళు ఒకరు దొమ్ముకుంటాను. ఏ పని పాట లేని వాళ్ళు గాడి పాలు వెళ్ళాడు మ్యాస్ ఉంటారు. అవును, ఒక గాడిద పళ్ళు ఇంకో గాడిద తోముతా అంటే మధ్యలో ఒక దున్నపోతు వచ్చి తోముకుపోయిందట. చెట్లు బాగానే చెప్తారు కానీ నా పైసలు ఏవిరా? నీ పైసలా? ఎక్కడి? మీ ఇద్దరికి బాగా బలిసిందిరా. అరే చంద్రి, అన్నేమో అంటానేందిరా? ఏం లేదన్నా, మనకు కొంచెం దుడ్డేనమని అంటాను. మాకు చిగ్గైతుంది, జిట్టు తాకుతుంది. వీళ్ళని తిట్టినా కానీ పొగుడుతున్నారు కావచ్చు అనుకుంటున్నారు. సిగ్గుపడక్కడ చాలు కానీ నా పైసలు ఏవిరా? నీ పైసలా? అయిపోయినాయి. అయిపోడేంది రో? ఏం మాట్లాడతారు? తెలుగు భాష. అని మీకు దండం పెడతారా? మిత్తి లేకుండా అసలనే ఏమంటారా? అన్న మిత్తి లేదు, అసలు లేదు. మా జేబులో రూపాయి లేదు. అరే పైసలన్నీ ఏమైనారు? పైసలా అన్న? దా నేను చెప్తారా, కూర్చొని చెప్తారా. కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చో. ఏది బ్రో ఏమో చెప్తావు? ఫ్లాష్ బ్యాక్. అరే చంద్రి, అరే భూమి గుండ్రంగా తిరుగుతుందిరా. నా భూమి కూడా గుండ్రంగా తిరుగుతుంది. అరే ఏం చేద్దాంరా? అరే ఎదురుగా చెట్టు ఉన్నదిరా, దాన్ని పీక్కపోదాం. ఇంటికాడ పెట్టుకున్నాం, ఎండ కొడితే చల్లగా ఉంటది. అయితే బా మరి కూడా మెల్ల. అరే భూమి గుండ్రంగా తిరుగుతుంది కాదురా, మనం కూడా గుండ్రంగా తిరుక్కుంటే పోదాం. లేకపోతే కింద పడతాం. ఓకే. రావేరా, బయటికి రావేరా. ఆగరా అమ్మ, రామ్మ రా, దండం పెడతా రా అమ్మ. ఇంటికాడ ఎండ కొడుతుంది, తీసుకుపోయి ఆడ పెడతా, చల్లగా ఉంటుంది. రే ఏందిరా, ఏం చెప్తారా మీరు? ఏం లేదురా, మళ్ళీ చెట్టుని పీకుతాను. రే చెట్లను పీకుతారా? ఎందుకురా మీకు? అరే పిచ్చోడా, పీక్కబో ఇంటికాడ పెట్టుకుంటాం, ఎండ కొడితే చల్లగా ఉంటుంది. అబ్బా మీరు ఆయన తెచ్చారా పెగ్గు? దానికి ఇంత సినిమా చేస్తారా మీరు? అరే మొన్నటి దాకా చిన్న బట్టలు వేసుకొని డొక్కు సరికి మీద తిరుగుతోని కారా, ఇప్పుడు కొత్త బండి కొనుక్కొని కొత్త బట్టలు వేసుకొని తిరుగుతాను. అదారా, పెద్ద బజార్లో బొమ్మ ఉన్నది, ఆ బొమ్మను చూస్తే 10,000 ఇవ్వాలి. బొమ్మ మనకు నచ్చకుండా 1,00,000 రూపాయలు ఇస్తారు. అట్లనేమని కొనుక్కున్నా. సరే నేను పోతాను, నా పని పో. అరే మనం కూడా వేద్దాం రా. అవునరా వేద్దాం. అందరూ మనల్ని పనికి మనోళ్ళు అంటారు కారా. చెరొక్క 1,00,000 రూపాయలు సంపాదించుకొని మనం ఏందో వీళ్ళందరికీ చూపెడదాం రా. అవును, మనకు పైసలు ఇస్తాడు ఎవర్రా? అరే కరెక్టేరా, మనకు పైసలు ఇచ్చేటోడు ఇవ్వనారా. ఆగు చూద్దాం, ఫోన్ చేస్తా ఏమనుకన్నా. చెప్పురా నడిసి,
ఎక్కడన్నారా? నీ చెట్టు కిందనరా. సరే కానీ మా ఇద్దరికి చెరో 10,000 అప్పు కావాలరా. సరేరా, ఆధార్ కార్డు పట్టుకుని రాలి ఇద్దరు. అరే ఆధార్ కార్డులు ఉన్నాయారా? నీ దగ్గరనే ఉండాలి కదా, చూడు. ఇగో ఆధార్ కార్డు. అరే ఉన్నారా ఆధార్ కార్డులు? అరే ఎక్కడికి రావాలి? చెట్టు కింద రారా. చెట్టు కిందకా? సరే వస్తాను. ఓకే. అరే పారా, మనకు పైసలు వచ్చినట్టే. ఎవరికి ఫోన్ చేసినావు? అరే రాంబాబు గారికి ఫోన్ చేసిండ్రా, వాడు రమ్మన్నాడు. దాని దగ్గర పోతే మనకు రంగు పూస్తాడు తప్ప పైసలు మాత్రం ఇయ్యడు. అరే మనకి ఇప్పుడు చెరో 10,000 అప్పించేటోళ్ళు ఇవ్వాలన్నారా? అరే మన సత్తన్న ఉన్నాడు కదా. సత్తన్నా? సత్తన్న ఏమన్నా తాకట్టు పెడతానే ఇస్తారు, వాటికి ఎందుకు ఇస్తారా? మరి మన దగ్గర ఏముండే తాకట్టు పెట్టుకోవడానికి? కరెక్టేరా, మన ఇంట్లో ఉన్నాయన్నీ, మన ఒంటి మీద ఉన్నాయన్నీ వాని ఇంట్లోనే ఉన్నాయి కదరా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? సరే పోయేదా బతాడదాంపా. సరే పా పోదాం. అన్న లేడు కదా, తలపేసినట్టున్నది లేడం మరి అన్న. ఒళ్ళ మీద కొట్టి చూద్దాం. సత్తన్నా, ఓ సత్తన్నా, సత్తన్నా, ఓ సత్తన్నా. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏంటా మీకు ఇట్లా చిల్లు? నీతో చిన్న పని ఉందన్న. సరే లోపరాలి. ఏరా తామి గిట్లా చిల్లు ఇద్దరు? అన్న బేరం చేసేందుకు పెద్ద బజారు పోతాను. చెరొక్క 10,000 రూపాయలు అప్పు కావాలన్నా. అరే ఏం కుదిరెడతారా మీరు? అరే కుదపెట్టడానికి మా దగ్గర ఏమున్నాయన్న, మా ఇంట్లో ఉన్నాయి, మా ఒంటి మీద ఉన్నాయి, అన్నీ కూడా మీ ఇంట్లోనే ఉన్నాయి కదా అన్న. అది ఏం చేయాలా మరి? అన్న పెద్ద మనసు చేసుకుని చెరొక్క 10,000 అప్పి అన్న. నీ పేరు చెప్పుకొని బేరం చేసుకుంటావు అన్న. అంతే అన్న. అరే నా దగ్గర పైసలు ఎవరా పై? మీరు ఎక్కడ చూడలే? అన్న కొంచెం చూడన్నా. కొంచెం చూడన్నా. అరే మీరు ఎక్కడ చూసుకున్నారు పై? నా దగ్గర ఏం లేవురా రూపాయి కూడా. నువ్వే అంత మాట అంటే ఎట్లా అన్న? నువ్వు తప్ప మాకు ఎవరున్నారు? పెద్ద మనసు చేసుకొని ఇయ్య అన్న. అరే లేవురా పై, దండం పెడతా పోలరా పై. పోయి పోదామా? సరే పోదామన్నా. పోదాం. పోయేస్తా అన్న. నమస్కారం. అరే చంద్రి, మన సత్తనోళ్ళ నాయన మస్తు మంచోడు ఉండేరా. ఎవ్వరు పైసలు అయినా కూడా ఇవ్వనుకుంటే ఇచ్చేటోడు రా పాపం. అవునరా నర్సి, ఏ ఆపద ఉన్నా కూడా అన్న ఎంబడే వచ్చేవాడు. అవునరా, మస్తు మంచోడు రా. అసలు మంచోడు కడుపున మంచోడే పుడతారా. అవునరా, మన సత్తన్న చాలా మంచివాడు. మన సత్తన్న దగ్గర పైసలు ఉంటే ఇచ్చేటోడు రా, కానీ ఇవ్వంటాను కదా. మరి ఏం చేద్దాం? మరి ఏం చేద్దాం? అరే తామి రండి. అన్నా చెప్పన్నా. లోపరాలి. కూర్చో. అరే తమ్మి, నీకు నేనున్నారా? నేను ఇతర పైసలు ఎన్ని కావాలి? పైసలు ఎన్ని కావాలరా? పైసలు నాకు ఒక 10,000 అన్న. నాకు 10,000 అన్న. ఎంత కావాలరా? అన్న చెరొక్క 10,000 అన్న. చెరొక్క 10,000 అన్న. నాకు 1,00,000. నాకు 1,00,000. అన్న పేద్దాం అన్న. అన్న పేస్తాం ఇక. సంతోషం. అరే బొమ్మ ఎట్లున్నా సరే నచ్చలే అని చెప్పుదాం. చెరువులో తెలుసుకోమా. చెరువులు వచ్చా. చెరువులు వచ్చా. అక్క నీ పేరేందక్క? రేఖ, శశిరేఖ. ఈ రేఖలు ఈ గీతలు మాకద్దు.
మరి మీకు ఏం కావాలి? బయట బోర్డు ఉంది కదా. మీరు బొమ్మ చూడడానికి వచ్చారా? నిజంగానే బొమ్మ చూపెడతారా? ఉన్నాయా 10,000? ఉన్నాయి ఉన్నాయి. 10,000. బొమ్మ నచ్చకుండా నిజంగా ₹1,00,000 ఇస్తారా? ఇస్తాం, ఉన్నాయి కదా. అయినా మీకు బొమ్మ నచ్చకపోతే కదా. బొమ్మ అంత బాగుంటుందా? చూస్తే మీకే తెలుస్తుంది, కానీ ఒక్కరి తర్వాత ఒకరు చూడాలి. ముందుగా నేను చూస్తారా? అరే ముందు నేను చూస్తారా? లేదా నేను చూస్తారా? అరే నేను చూస్తారా? నీకు అన్నం పెట్టలేదా నేను? నేను చెగోని లేదా? సరిగ్గా పో, నువ్వే ముందు చూడిపో. నేను పోను, నువ్వే పోరా. సరే ఓకే. ఇగో డబ్బులు. ఓకే, రా చూపిస్తారా? పదికి లక్ష. అక్క మా ఓడేడి? అగో వస్తాను. అదిగో సూపర్. అరే ఎట్లున్నారా బొమ్మ? సూపర్. నచ్చలే అని చెప్తే ₹1,00,000 వస్తాయి కదరా? లోపల వేసి చూస్తే నీకే తెలుస్తుంది. అవునా? అయితే పోయేద్దా. ఇంకో 10,000. ఓకే, రా నీకు కూడా చూపిస్తా. ఇటు ఏం చూస్తాను? ఇటు చూడు, పెయింటింగ్ చూడు. తోడు మీరు చాలా అందంగా ఉన్నారు. మీ పైసలు గోవిందా. అక్క నువ్వు గ్రేట్ అక్క. ఈ భూమి మీద ఎవరి ముఖం వాళ్ళకి నచ్చకుండా ఉండదు అక్క. మందిని ఇట్లా కూడా ముంచొచ్చారు, మస్తు చూపెట్టావు అక్క. నువ్వు గ్రేట్ అక్క. నీ పాదం మీద పుట్టు వచ్చే వాకో మేము చేసిన అట్టుకుంటామే వాక. అరే ఇద్దరు సేమ్ పాట పాడిండు. అరే నీకు తెలుసు కదరా లోపల అర్థం ఉన్నదని. మన ఇద్దరం దోస్తులం కదా, పోతే నా ఒక్కని కాదు మన ఇద్దరు పైసలు పోవాలి. గది అన్న జరిగింది. కష్టపడితేనే పైసలు పెడతారు, పుణ్యానికి కూడా ఇస్తారా అంటే నా పైసలు గోవిందా గోవిందా.